నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష కాదంటే జీవిత ఖైదు. సెక్షన్ 409 మిథున్ రెడ్డి మీద పెట్టిన ఈ సెక్షన్ కింద నేరం కనుక ఒక రుజువు అయిపోతే, ఈ కోర్టు ట్రయల్ బిగించేసి నేరం రుజువు అయితే పడేది లైఫ్ అంటే ఇదివరకట్లాగా 14 ఏళ్ళు, లేకపోతే మధ్యలో ఆగస్టు 15 జనవరి 26కి ఏమైనా క్షమాభిక్షలు పెడితే మధ్యలో వదిలేసే లైఫ్ కాదు, కంప్లీట్ లైఫ్. సో ఇది మొత్తానికి ఏంటంటే పెద్ద ఎత్తున న్యాయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో ఒక ఎంపీని పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందర అరెస్ట్ చేయడం ద్వారా తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మెసేజ్ పంపించింది, లిక్కర్ స్కామ్ విషయంలో తామెంత కఠినంగా వ్యవహరించబోతున్నామని. బట్ అదే సందర్భంలో 2014-19 మధ్య జరిగినట్టుగా కేసులు ఆల్రెడీ ఉన్న 6,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా విచారణ చేయాలని మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు నిన్న డిమాండ్ చేశారు. ఇది కలిపితే 10,000 కోట్ల రూపాయలు కంట్రీ మొత్తం మీద, దేశం మొత్తం మీద కూడా ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిన అపప్రద నెత్తినెత్తుకున్న రాష్ట్రం మనదే. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం రవికిరణ్ గారు. అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే మోహన్ రెడ్డి గారు. అండ్ ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్ అందరికీ. సార్ రవికిరణ్ గారు, సెక్షన్ 409 నిన్న జేడీ లక్ష్మణ్ గారు చెప్పారు, ఇది గట్టి సెక్షన్. ఇది మిగిలినవన్నీ ఉంటాయి, అంటే రకరకాల సెక్షన్లు ఉంటాయి, బట్ ఇది అయితే గట్టి సెక్షన్. నేరం రుజువు అయితే ఖచ్చితంగా 10 ఏళ్ళకి తక్కువ కాకుండా, అదైతే లైఫ్ని చూపిస్తోంది, ఎంటైర్ లైఫ్. వెనకట్లాగా 14 ఏళ్ళ లైఫ్ కాదు, మొత్తం ఎంటైర్ లైఫ్ టైం ఈ హ్యాస్ టు స్పెండ్ ఇన్ ద జైల్. అట్ అదే సందర్భంలో ఆయన కొత్త డిమాండ్ ఏముంది, పాతదే. 2014-19 మధ్య జరిగిన 6,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సంగతి కూడా ఏంటో బయట పెట్టాలని చెప్పేసి. అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. సో దాని మీద కూడా సిఐడి నిష్పాక్షికంగా విచారణ జరిపి అందులో నిందితులైన వాళ్ళందరినీ కూడా ఇదే సెక్షన్ల కింద పెడుతుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. దయచేసి తోటి ప్యానలిస్టులు మ్యూట్లో ఉన్నారు సార్, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. దయచేసి మిగిలిన వాడు మ్యూట్లో ఉండండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఊరు వాడ తిరిగి ముద్దులు పెట్టి ఆడపడుచులకి వాళ్ళ మాంగళ్యానికి ఒక హామీ ఇచ్చారు. ఆయన ఏంటి హామీ? నేను దశల వారీగా మద్యాన్ని నిషేధించేస్తాను, ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. అలా చేయలేని పక్షంలో 2024 ఎన్నికలకు నేను ఓటే మిమ్మల్ని అడగను, నాది మడమ తెప్పని మాట తప్పని వంశం నాది, రాజశేఖర రెడ్డి గారి రక్తం, నన్ను నమ్మండి అని చెప్పి కాళ్ళకు బలపం కట్టుకుని తిరిగారండి ఆయన. చేసింది ఏంటంటే 5 ఏళ్ళలో మీరు దశల వారి మద్యపాన నిషేధం చేశారా? చేయకుండా ఓట్లు ఎందుకు అడిగారు? పైపెచ్చు ఆ మద్యాన్ని ఆలంబనగా చేసుకుని అసలు ఎక్కడా లేని విధంగా నేను షాక్కులు కొట్టిస్తాను అని చెప్పేసి రేట్లు పెంచేసి, ఇష్టం రేట్లు పెంచేసి, అలాగే నాసి రకం అప్పుడు దాకా ఉన్నటువంటి సీగ్రామ్లో లేకపోతే మెక్డోవల్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఐఎంఎఫ్లు, అవి ఏమీ లేకుండా చేసి ఏదో అనామకమైనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి స్పిరిట్లు తాగిచ్చి, ఒకటి జనాల దగ్గర డబ్బులు దోచేశారు, 2 వాళ్ళ ఆరోగ్యానికి తూట్లు పొడిచేశారు, 3 డిస్ట్రిబ్యూషన్ నుంచి డబ్బులు పోగేసేసుకున్నారు, 4 నగదు ట్రాన్సాక్షన్ ఏదో చేసేశారు, 5 నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అమ్మేశారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని మార్గాల్లో రాష్ట్ర ప్రజల్ని దోచేసుకుంటాం సిగ్గుచేటు కదా అండి. ఆయన చేసిన వాగ్దానం ఏంటి? ఆయన చేసింది ఏంటి? ఈరోజు చాలా స్పష్టంగా 5 మాసాల సిట్ బృందం ఏర్పాటు అయ్యి 5 మాసాలు అవుతుందండి. ఇది ఆ జీవో మనకి ఉంది ఇక్కడ, ఆ జీవో నెంబర్ 5/2/2025 డేట్, జీవో నెంబర్ 262. ఈ 62 మన ఏర్పాటు చేసి 5.5 మాసాలు అవుతుంది. ఈ సిట్ బృందాన్ని అప్రిషియేట్ చేయాలి రాజశేఖర్ బాబు గారు, అరే సుబ్బారాయుడు గారు ఐపీఎస్ గారు. వీరి యొక్క బృందం 5 మాసాల్లో నిర్ఘాంతపోయేటువంటి అనేక అంశాలు, ఇది 250 మంది వరకు సాక్షులు, అలాగే 42 మంది నిందితులు, దానిలో 12 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే ఈ యొక్క నివేదికలు చూస్తుంటే, ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ అండి, మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ అండి ఇది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో విషయాలన్నీ చదువుతుంటే నిర్ఘాంతపోయే అంశాలు సాక్ష్యాధారాలతో సహా. కొంతమంది అంటారు సాక్ష్యాధారాలు, వైసీపీ పార్టీ అంటుంది అసలు సాక్ష్యాధారాలు ఏమీ లేవు,
ఎక్కడ చెప్పండి, ఏం చెప్పండి అంటే నేను ఒకటే అంటాను. మిథున్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారంటే రాత్రి స్కిల్ కేసులో ఆయన పేరు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు తెల్లజోన. మిథున్ రెడ్డి గారికి అలా జరిగింది ఏమన్నా ఈ ప్రభుత్వంలో? 4 మాసాల పాటు ఆయన హైకోర్టుకు 2 సార్లు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు 2 సార్లు వెళ్ళారు. అన్ని ఆప్షన్స్ ఆయన వినియోగించుకున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఇది 13/5/2025 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి తెలుసా? స్పష్టంగా చెప్పారు. ఇది జడ్జిమెంట్ 13/5/2025 జస్టిస్ పారివాలా అండ్ జస్టిస్ మహాదేవన్ వాళ్ళు ఏమన్నారు, హైకోర్టుని మీరు పూర్తిగా విచారించండి. అలాగే దీనిలో ఒక పాయింట్ అన్నారు, పారాగ్రాఫ్ నెంబర్ 18లో, వెదర్ ది యాక్షన్ సాట్ టు బి టేకెన్ బై ది స్టేట్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పొలిటికల్ వెండెట్టా, రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నారా లేదు కూడా హైకోర్టు పరిశీలించమని చెప్పింది సుప్రీంకోర్టు ఆర్డర్లో. హైకోర్టుకి దిశానిర్దేశం చేసింది. రాజకీయ కుట్రలో భాగంగా, వేధింపులో భాగంగా చేస్తున్నారా అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. దాని అనుగుణంగా విచారించిన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 15/7/2025 జస్టిస్ మల్లికార్జునరావు గారు ఇచ్చినట్టు 28 పేజీల జడ్జిమెంట్. దీనిలో అన్ని అంశాలు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, అన్ని పరిశీలించి 28 పేజీలు అన్ని రాశారు. దీంట్లో ఏ రకంగా డబ్బులు మూవ్ అయ్యి అని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి జడ్జిమెంట్ లో రాశారు. దాని అనుగుణంగానే పారాగ్రాఫ్ నెంబర్ 44లో జడ్జి గారు రాశారు. ఏంటి ఏమన్నారు, ఇట్ కెనాట్ లూజ్ సైట్ ఆఫ్ సీరియస్ ఎలిగేషన్స్ లివిడ్ బై ది ప్రాసిక్యూషన్ అండ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ దిస్ కోర్ట్ విచ్ ప్రైమా ఫేసి రివీల్ ద పిటిషనర్ రోల్ ఇన్ ద అఫెన్సివ్ క్వశ్చన్. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఈ యొక్క నిందితుడి మీద, అది బలంగా కనబడుతున్నాయి. గివెన్ ది సర్కమ్స్టాన్సెస్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇస్ డీమ్డ్ ఎసెన్షియల్. ఈ యొక్క నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయవలసిందే అని చెప్పి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కొట్టేసింది, లేదు జాంతానే మీరు విచారణ ఫేస్ చేయవలసిందే అని చెప్పి అన్నారు. ఇంత స్పష్టంగా కనబడుతుంటే అసలు ఆధారాలు లేవు అని చెప్పి ఏ రకంగా అంటారండి? మరొకటి రిమాండ్ రిపోర్ట్, మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ ఇది మొన్న 19వ తారీఖు పోలీసులు ఎస్ఐటి అధికారులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్. దానిలో అండి స్పష్టంగా పారాగ్రాఫ్ నెంబర్ 41లో ఏమన్నారంటే, డిస్టిలరీస్ were threatened with business exclusion if they did not comply amounting to extortion. అంటే ఎక్స్టార్షన్ అంటే లంచాలు కనుక ఇవ్వకపోతే మీ యొక్క బిజినెస్ మీకు రానికుండా చేస్తాము. కిక్ బ్యాక్స్ బిగాన్ at 12% and escalated to 20% on బేస్ ప్రైస్ మీద కిక్ బ్యాక్స్ లంచాలు 12% నుంచి 20% పెంచారు. ద ప్రొసీడ్స్ వేర్ కలెక్టెడ్ బై A1 అంటే ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ రౌటెడ్ టు A4 అంటే మిథున్ రెడ్డి అండ్ A5 అంటే విజయసాయి రెడ్డి అండ్ A33 అంటే గోవింద బాలాజీ బిఫోర్ రీచింగ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. అప్పటి ముఖ్యమంత్రికి చేరవేసే మార్గంలో భాగంగా ఇలా ఈ యొక్క రూట్ లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అలాగే గోవిందప్ప ద్వారా వెళ్ళారని చెప్పి పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అలాగే మిథున్ రెడ్డి మిగతా ఆరోపణల మధ్య మొబైల్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు మిగతా నిందితుల్లో మిథున్ రెడ్డి ఏ సమయాల్లో ఎలాగ ఉన్నారని డీటెయిల్ గా ఉంది రిమాండ్ రిపోర్ట్ లో. సో నేనేంటంటే పోలీసుల దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, పూర్తి స్థాయి ఆధారాలకి విచారణ చేయవలసిన అవసరం ఉంది అని కోర్టులు కూడా భావిస్తున్నాయి. ఆ యొక్క డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అయ్యి అని చెప్పి కొంత ఆధారాలు ఎస్ఐటి దగ్గర కూడా ఉన్నట్టుంది. అయితే ఇంకా పటిష్టమైన ఆధారాల కోసం వేచి చూస్తున్నట్టున్నారు. తప్పనిసరిగా ఏదైతే లబ్ధిదారుడు ఫైనల్ బిగ్ బాస్ ఏదైతే ఉన్నారో అని ఏదైతే రిమాండ్ రిపోర్ట్లు చెప్తున్నారో దెన్ చీఫ్ మినిస్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇది వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ రిమాండ్ రిపోర్టు. అలాగే ఛార్జ్ షీట్ 305 పేజీల ఛార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ 131 లో కూడా రాశారు వాసుదేవన్ గారు 131 లో. ఇంకా రెడ్డి కాలేదండి, దయచేసి రెడ్డిని చేయమాకండి. నేను ఇంకా రెడ్డి కాలేదు, దయచేసి రెడ్డిని చేయమాకండి నన్ను. ఓకే, అదే కరెక్ట్ చేశాను సార్, కరెక్ట్ చేశాను. ఏం చేస్తా ఫ్లోలో. సో నేనేంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ప్రాథమిక ఆధారాలు సిటీ దగ్గర ఉన్నట్లున్నాయి. దాన్ని పూర్తిగా ఇంకా నిర్ధారించుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా నాకు రిమాండ్ రిపోర్ట్ చదివినాక నాకు అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ విన్నాను. రిమాండ్ రిపోర్ట్ నేను కూడా నిన్న సాయంత్రం చదివాను, ఒక 1.5-2 గంటలు పట్టింది అంతా చదివేప్పటికి. సరే, ఇప్పుడు జేడీ గారు ఒక ప్రతిపాదన లేదో డిమాండో విజ్ఞాపనో ఎలా అనుకుంటే అలా ఆయన చేశారు. 2014-19 మధ్య జరిగిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా నిందితులుగా ఉన్నవాళ్ళు, బెయిల్ మీద ఉన్న వాళ్ళని ఇలాగే విచారణ చేసి కేసులు పెట్టి మరి వాళ్ళని కూడా జైలు దాకా తీసుకురండి అని చెప్పారు. దాన్ని విచారించడానికి ఉన్న మొహమాటాలు మీ కూటమి ప్రభుత్వానికి ఏంటి?